బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి మహిళను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని శ్రీనివాస్ను తరలించారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విజయవాడ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కొమ్మినేని అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని శ్రీనివాస్ను తరలించారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విజయవాడ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కొమ్మినేని అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని శ్రీనివాస్ను తరలించారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విజయవాడ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కొమ్మినేనిని అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అమరావతి మహిళల్ని కించపరిచిన కేసులో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉండగా ఆయనకి నోటీసులు అందించి అరెస్ట్ చేయడం అదుపులో తీసుకున్నారు. ఆయన ఇక్కడి నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి ఒక తెలుగు న్యూస్ ఛానల్ జరిగినటువంటి డిబేట్ లో ఒక ప్యానలిస్ట్ గా వచ్చినటువంటి వ్యక్తి కృష్ణరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఆయన అమరావతిని వేశ్యల రాజధాని అంటూ ఏదైతే కంపేర్ చేస్తూ పోల్చారో ఆ కేసుకు సంబంధించి ఆయన ఏదైతే జర్నలిస్ట్ కృష్ణరాజు ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని సమర్థించేలాగా కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహార తీరు ఉంది ఆ సమయంలో అనేది ప్రధాన అభియోగం. ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 54 ఫిర్యాదులు నమోదయ్యాయి. 54 ఫిర్యాదులపై కూడా కేసులు నమోదు చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. A1 గా కృష్ణరాజు ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ప్యానలిస్ట్ గా ఆ డిబేట్ లో పాల్గొన్నారో ఆయన A2 గా కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయన A2 గా చేర్చారో, ఇక A3 గా తెలుగు న్యూస్ ఛానల్ ని చేర్చడం జరిగింది. సో చాలా పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చాలా సివియర్ గా ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. తుళ్లూరు పిఎస్ లో నమోదైన కేసులో ప్రస్తుతానికి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. తుళ్లూరు పిఎస్ లో ఒక కేసు నమోదైంది. అవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పిఎస్ లలో కొమ్మినేని శ్రీనివాసరావు మీద, అదేవిధంగా A1 గా ఉన్న కృష్ణరాజు, A1 A2 వీళ్ళిద్దరి మీద కూడా కృష్ణరాజు, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. దాదాపు 54 ప్రాంతాల్లో 54 పిఎస్లలో కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవన్నీ కూడా ఏదైతే లేటెస్ట్ గా నమోదయ్యాయి, ఈ సెక్షన్స్ మొత్తం కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్, అంటే బెయిల్ వెంటనే వచ్చే పరిస్థితి ఉండదు నీకు ఈ కేసులకు సంబంధించి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో రాజు, A2 గా కొమ్మినేని, A3 గా తెలుగు న్యూస్ ఛానల్ ని పోలీసులు చేర్చారు. అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరినీ, అంటే రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి, ఆ రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళలందరూ కూడా
మహిళలందరినీ కూడా కించపరిచిన కేసులో, అవమానపరిచిన కేసులో ఆయన్ని కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన అర్థమవుతుంది. ఇక కృష్ణరాజుని ఇప్పటికీ ఆయన అయితే అరెస్ట్ చేయలేదు. బట్ A2 గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆ జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ ఈ విధంగా అరెస్ట్ చేశామని చెప్పి ఒక నోటీస్ కూడా జూబ్లీ హిల్స్ పోలీసులకు ఇచ్చి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ని నెక్స్ట్ విజయవాడ తీసుకెళ్లిన తర్వాత అక్కడ మేబీ వైద్య పరీక్ష నిర్వహించి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆయన వాదనలు విన్న తర్వాత పోలీసులు వాదనలు విన్న తర్వాత రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సీరియస్ ఇష్యూగా దీన్ని కన్సిడర్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఒక ప్రాంతం మొత్తం కూడా లక్షలాది మంది నివసించేటువంటి ఒక ప్రాంతాన్ని పట్టుకొని ఆ విధంగా వైసీల రాజధాని అంటూ కృష్ణరాజు అనే వ్యక్తి ఆ విధంగా కంపేర్ చేయడం, దాన్ని ఈయన ఏమాత్రం ఖండం చేయకుండా సమర్థించినట్టుగా మాట్లాడారు అనేది ఆయన వ్యవహార తీరు ఆ విధంగా ఉంది. కాబట్టి ఆయనపై కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ తుళ్ళూరు రైతులు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో పాటుగా మహిళలు కావచ్చు, లేదా రకరకాల వర్గాలు ఈ విధంగా పలు ఫిర్యాదులు చేయడం జరిగింది. సో ఆ ఫిర్యాదులు అన్నిటిపై కూడా ఆల్మోస్ట్ 54 ఫిర్యాదులు ఉంటే 54 ఫిర్యాదులపై కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని కేసుల్లో కొన్ని ఫిర్యాదుల్ని నోటిఫై చేసుకొని ఆల్రెడీ కేసులు నమోదు చేయడం, ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వెంకట్, A1 గా ఉన్న కృష్ణంరాజును అరెస్టు చేయకుండా A2 గా ఉన్న శ్రీనివాస్ ని అరెస్టు చేయడాన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? రైట్, అంటే పోలీసుల యొక్క ప్రాస్పెక్ట్ కొన్ని సందర్భాల్లో వేరే విధంగా ఉండొచ్చు. మేబీ వారి యొక్క ఆ కేసు యొక్క సివియారిటీ కావచ్చు, ఆ కేసు యొక్క డీటెయిల్నెస్ ని బట్టి కూడా కొన్నిసార్లు చర్యలు తీసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ ఈ పాయింట్ ని A1 గా ఉన్నటువంటి కృష్ణరాజు ఎక్కడున్నారు ఏంటి అనేది మేబీ ఫైండ్ అవుట్ చేస్తున్నారేమో. A2 గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ ని తీసుకోవాల్సిన ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. బట్ ఖచ్చితంగా ఆయన కూడా A2 కి ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైందంటే A1 ని ఖచ్చితంగా మేబీ కొంచెం అటు ఇటుగా అయి ఉండొచ్చు, టైం బౌండ్ అయ్యొచ్చు, కొంత సమయం గ్యాప్ ఉండొచ్చు తప్పించి A1 కూడా షూట్ షాట్ గా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక A3 గా ఉన్నటువంటి ఆ తెలుగు న్యూస్ ఛానల్ కూడా నోటీసులు ఖచ్చితంగా, ఆ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. A1 గా ఉన్నటువంటి కృష్ణరాజు పైన మాత్రం చాలా పెద్ద ఎత్తున అంటే ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే ఏపీలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, కనిపిస్తే కొట్టే అంత యాంగ్రీనెస్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రొటెస్ట్ చేశారు. కృష్ణరాజుని ఫోటో, ఆయన ఫ్లెక్సీలు కావచ్చు, లేదంటే ఆ కరపత్రం కావచ్చు, పాంప్లెట్ కావచ్చు, ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టడం కానీ కొమ్మినేని శ్రీనివాస్ అదేవిధంగా కృష్ణరాజుని ఇద్దరం కూడా చాలా రకరకాలుగా నిరసన తెలిపారు. తామని అంత ఘోరంగా అవమానించినటువంటి ఈ వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని చాలా స్ట్రాంగ్ గా అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు చాలా బలంగా కోరుకుంటున్న పరిస్థితి. దాని తగ్గట్టుగానే కేసులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్ని వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని కేసులు కూడా నమోదు చేస్తున్నారు. కాబట్టి కేసు సివియారిటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.